ఏపీ రాజకీయాలైతే ఈ ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా కడప ఎంపీ స్థానం విషయంలో అయితే అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల రంగంలోకి దిగటంతో ఈ మొత్తం కూడా ఈక్వేషన్స్ మారతాయా, అక్కడ ఎలాంటి స్ట్రాటజీని ప్రజలు ప్లే చేస్తారు అనేది అయితే ఇక్కడ అంటే పార్టీల వ్యూహం ఎలా ఉన్నా కూడా ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది అయితే ఒక ఆసక్తికర పరిణామంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కడప స్థానం నుంచి వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా అంటే వైఎస్ కుటుంబంలో సభ్యులే ఇద్దరు కూడా ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి ఇంకొకళ్ళు తర్వాత వైసీపీ నుంచి పోటీ పడుతుండటంతో ఇదంతా కూడా ఆసక్తికర అంశంగా మారింది. అయితే టీడీపీ నుంచి కూడా భూపేష్ రెడ్డిని ఒక అభ్యర్థిగా తెలుగుదేశం దింపింది. అయితే దీంట్లో చూసినట్టయితే తెలుగుదేశం లోపాయికారీగా షర్మిలకి మద్దతు ఇస్తుందా అనే చర్చ కూడా ఇక్కడ కొనసాగుతోంది. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఓడించాలి అనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ షర్మిలకి ఒక రకంగా లోపాయికారి మద్దతు అయితే ఇస్తుందా, లేకపోతే భూపేష్ రెడ్డిని అంటే ఒక అభ్యర్థిని నిలబెట్టారు కానీ అది మొత్తం కూడా పోటీ తాత్కాలికమే అన్న రీతిలో సాగుతుంది అనేది అయితే ఆసక్తిగా ఉంది. మరో విషయంలో ఇక్కడ కడపలో వైఎస్ వివేకానంద హత్య కేసు మొత్తం చుట్టూయే ఈ రాజకీయం అంతా కూడా నడుస్తుంది. దాంట్లో అయితే ఇక్కడ అంటే దాని మీద ఒక వివేకం అనే ఒక సినిమాని తీయడం కూడా జరిగింది. అంటే టీడీపీ యాక్టివిస్టుల పేరుతో ఈ మొత్తం కూడా ఈ సినిమా వివేకం హత్య ఎట్లా జరిగింది అంటూ అందరి పేర్లని కూడా ప్రస్తావిస్తూ దానికి మొత్తం ఇక్కడ ఈ సిబిఐ కేసుల్లోనో లేకపోతే వచ్చిన వీటి వివరాలన్నింటినీ కూడా సేకరించి మొత్తం వైసీపీని బ్లేమ్ చేస్తూ జగన్ని బ్లేమ్ చేస్తూ ఈ మొత్తం సినిమా యూట్యూబ్లో విడుదల చేయడం జరిగింది. దాన్ని అయితే పూర్తి స్థాయిలో ట్రెండింగ్లో నడుస్తుంది. కాబట్టి దాని ఫలితం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనేది అయితే చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ సునీత అంటే వైఎస్ వివేక కూతురు సునీత, ఆ తరువాత షర్మిల వీళ్ళంతా కూడా అందరూ కలిసి ఊకమ్మడిగా జగన్ మీద పోరాటంలాగా కూడా ఇది చేస్తున్నారు. అంటే అవినాష్ రెడ్డిని ఓడించటము అంటే జగన్ని ఓడించటమే అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఫైట్ జరుగుతుంది. కాబట్టి కడప అనేది ఒక అందరికీ కూడా అటెన్షన్ క్రియేట్ చేసే దీనిలాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, కాంగ్రెస్కి ఏపీలో ఏమన్నా ఓట్లు పడతాయా అనే విషయం ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు నిల్చున్నా కూడా మొత్తం పక్కనే ఉంచినా సరే ఇక్కడ కడప లోక్సభ స్థానంలో మొత్తం షర్మిలని గతంలో పోటీ చేయించాలనేది వైఎస్ వివేకానంద రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి కూడా అదే విషయాన్ని అంటే జగన్కి చెప్పాడు. షర్మిలని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బదులు ఎంపీ అభ్యర్థిగా షర్మిలని పోటీ చేపిద్దామనేది చిన్నాన్న కోరిక అనేది ఇప్పుడు ప్రచారంలో కూడా షర్మిల చెప్తుండటం అయితే అక్కడ ఆసక్తికరంగా ఉంది. ఇదే వివేకం సినిమాలో కూడా అదే విషయం చుట్టూయే మొత్తం కూడా సినిమా నడిచింది. కాబట్టి దీన్ని ఏ విధంగా ప్రజలు చూస్తారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ మొత్తం చిన్నాన్న హత్య విషయంలో తనకి ఏది సంబంధం లేదు, దోషులు ఎవరో కూడా జిల్లా ప్రజలకి తెలుసు. కాబట్టి దోషుల్ని కాపాడటానికి అంటే చంపిన వాళ్ళని చంపానని చెప్తున్న వాళ్ళని కూడా కాపాడటానికి తెలుగుదేశం వర్గాలు ప్రయత్నిస్తున్నాయి, వాళ్ళని దాస్తున్నారు అనేది అయితే ఇక్కడ కడపలో మొత్తం కూడా సిద్ధం ప్రచార సభలోనే ఈ మొత్తం విషయాన్ని బహిర్గతం చేసేసారు. అంటే మొదటిసారి జగన్ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం ఎన్నిక అటు ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య జగన్ వాళ్ళ అమ్మ విజయమ్మ ఎటు అంటే కూతురు కేసు ఉంటుందా కొడుకు కేసు ప్రచారం చేస్తుందా అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరు వైఎస్కి నివాళులు అర్పించే సమయంలో అటు కొడుకు దగ్గర కూడా కూతురు దగ్గర కూడా ఉండి ఆమె ఏటువైపు మొగ్గు చూపే పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా అడకత్తర్లో పోకచెక్క పరిస్థితి అయితే విజయమ్మకి ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఆసక్తికరంగా ఉంది. కాబట్టి ఏది ఏమవుతుంది అనేది అయితే అందరూ అటెన్షన్లో కడప స్థానాన్ని అయితే ఏపీలో చూడటం జరుగుతోంది.